హాయ్ ఫ్రెండ్స్. దశరథ్ అయితే ఇక దీప గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అసలు దీపని ఎలా కాపాడుకోవాలో అర్థం కావడం లేదు. అడుగడుగునా దీపకి ఎన్నో ప్రమాదాలు పోల్చి ఉన్నాయి. సడన్గా అసలు జోష్న గెట్ టుగెదర్ ఏర్పాటు చేయడం ఏంటి? అది కూడా ఒక్క రాత్రిలో తను డెసిషన్ తీసుకుంది. ఈ గెట్ టుగెదర్ గురించి మాకు ఎవరికి కూడా చెప్పకుండా తనంతట తానుగా ఏదో ప్లాన్ చేసింది అని నాకు అనిపిస్తుంది అని చెప్పి దశరథ్ అయితే తన మనసులో అనుకుంటూ ఉంటాడు. ఏదేమైనప్పటికీ కూడా ఏ ప్రాణహాని ఉన్నా అది దీప గురించే కాబట్టి నా కన్న కూతుర్ని నేనే కాపాడుకోవాలి. ఎవరికి ఈ విషయం తెలియదు కాబట్టి ఎవరు ఇంత బాగా ఆలోచించలేరు. జోష్న ఏమైనా చేస్తుందేమో అని నాకు జోష్న గురించి పూర్తిగా తెలుసు కాబట్టి ఒకసారి దాసుని కూడా చంపపోయింది. ఇప్పుడు నా కూతురి మీదకి ఆ ప్రమాదం రాకుండా నేను నా కూతుర్ని కాపాడుకోవాలి అని చెప్పి దశరథ్ అయితే తన మనసులో అనుకుంటూ ఉంటాడు. జోష్న అయితే హడావిడిగా ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. అది చూసిన దశరథ్ అయితే డౌటే లేదు, జోష్న ఇంత కంగారుగా ఫోన్ మాట్లాడుతుందంటే ఏదో పెద్ద ప్లానే వేసింది. నేను అది ఏదేమైనప్పటికీ కూడా రెడీగా ఉండాలి అని చెప్పి దశరథ్ అయితే తన మనసులో అనుకుంటాడు. అప్పుడే ఇక సత్తిపండు ద్వారా అయితే దీపను షూట్ చేయించాలని చెప్పి ఇక బాల్కనీ నుంచి జోష్న అయితే మాట్లాడుతూ ఉంటుంది. ఇక దీపను షూట్ చేయడానికి ఏర్పాట్లన్నీ కూడా జరిగిపోతూ ఉంటాయి. జోష్న అయితే కాల్ మాట్లాడుతూ ఉంటుంది. సత్తిపండు, ఎక్కడున్నావు సత్తిపండు? నువ్వు తొందరగా రా, నేను చెప్పిన ప్లాన్ నీకు అర్థమైంది కదా. ఎలా అయినా సరే ఈరోజు దీపకి చివరి రోజు అవ్వాలి. ఏం చేసైనా సరే దీపని ఈరోజు చంపేయాలి, నాకు అడ్డు తొలగించేసుకోవాలి అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది. ఇదంతా కూడా దశరథ్ అయితే వింటూ ఉంటాడు. నాకు తెలుసు జోష్న, నువ్వు ఏదో ఒక ప్లాన్ చేస్తావని, నా కన్న కూతుర్ని చంపాలని నువ్వు ఏవేవో ప్లాన్లు చేస్తున్నావు కదా. కానీ నేనున్నంత వరకు నా కూతురికి ఏమీ కానివ్వను. ఈ రోజుతో నీ ఆటలన్నీ కూడా కట్టిస్తాను, చూస్తూ ఉండు అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటాడు దశరథ్. ఇక దశరథ్ అయితే చాలా టెన్షన్గా ఎలా అయినా సరే నా కూతుర్ని కాపాడుకోవాలి. ఏ వైపు నుంచి నా కూతురికి ప్రమాదం పొంచి ఉందో అర్థం కావడం లేదు. ఆ సత్తిపండు ఎవరో కూడా అర్థం కావడం లేదు. ఇంట్లోకి ఎవరైనా కొత్త వ్యక్తి వస్తే ఆ వ్యక్తి ఖచ్చితంగా నా కూతుర్ని చంపడానికే అయి ఉంటాడు. కాబట్టి ఈ జోష్న మీద కూడా నేను ఒక కన్ను వేసి ఉంచాలి. అలాగే దీప ఎక్కడికి వెళ్తుందా అని చెప్పి క్షణక్షణం నేను చూస్తూ ఉండాలి అని చెప్పి దశరథ్ అయితే చాలా భయపడుతూ ఉంటాడు. ఇదంతా గమనిస్తున్న శివనారాయణ, ఏమైందిరా, ఏమైంది దశరథ్, ఎందుకు ఇలాగా టెన్షన్ పడుతున్నావు? అసలు ఏం జరుగుతుంది? అసలు నువ్వు కొన్ని రోజుల నుంచి చూస్తున్నాను, అసలు మనిషిగానే లేవు ఏ అని శివనారాయణ అయితే దశరథ్ని అడుగుతూ ఉంటాడు. ఏం లేదు నాన్న, నేను చాలా బాగున్నాను. నేను ఇంకా చెప్పాలంటే చాలా సంతోషంగా ఉన్నాను. సుమిత్రకి నయమైపోయింది కదా అని చెప్పి దశరథ్ అంటూ ఉంటాడు. ఏమో ఏం సరిగ్గా ఉన్నావో ఏమో, ఎప్పుడు ఏదో ఒక ఆలోచనలో ఉంటున్నావు, ఎప్పుడు టెన్షన్ పడుతూనే ఉన్నావు. అసలు ఏం జరుగుతుందిరా అని చెప్పి శివనారాయణ అంటూ ఉంటాడు. ఏం లేదు నాన్న, అందరూ అక్కడ ఉన్నారు కదా, మీరు పదండి వెళ్దాము, మన కోసం చెల్లమ్మ కూడా వెయిట్ చేస్తుంది అని చెప్పి అంతా కూడా కాంచన దగ్గరికి అయితే వెళ్తారు. ఇక అలాగా ఫంక్షన్ అయితే జరుగుతూ ఉంటుంది. ఇక దశరథ్ అయితే చుట్టుపక్కల చూస్తూ ఉంటాడు. అలా చూసేసరికి పైనుంచి గన్ అయితే గురిపెట్టి ఉంటారు. సత్తిపండు అయితే కనపడతాడు. దాంతో ఆ గన్ గురిపెట్టింది తన కూతురు దీపకే అని అర్థం చేసుకొని గన్ పేలుతుందన్న విషయంలో అదే టైంలో దశరథ్ అయితే అమ్మ దీప అని చెప్పేసి చాలా గట్టిగా అరుచుకుంటూ దీపకి తగిలిపోతున్న బుల్లెట్కి అయితే అడ్డు వచ్చేస్తాడు. అది చూసి అంతా కూడా షాక్ అయిపోతారు. అలా దీపకు తగలాల్సిన బుల్లెట్ అయితే దశరథ్కి అయితే తగిలి తన గుండెల్లోకి బుల్లెట్ దూసుకుపోయి అక్కడికక్కడే అమ్మ అని చెప్పేసి గట్టిగా అరుస్తూ కిందకి కుప్పకూలిపోతాడు. బుల్లెట్ తగిలేసరికే దశరథ్ దాంతో అక్కడున్న వారంతా కూడా ఉలిక్కి పడుతూ ఉంటారు. ఏమండి అని చెప్పేసి సుమిత్ర పరిగెత్తుకొని ఇక అక్కడికి వస్తుంది. దశరథ్ ముఖం మీద కొడుతూ ఉంటుంది, ఏడుస్తూ ఉంటుంది. ఏమైందండి, ఏమైంది, లేవండి, ఎవరు షూట్ చేసింది అని చెప్పి అంటూ ఉంటుంది. చాలా బాధపడుతుంటుంది సుమిత్ర. ఏమండి, లేవండి, ఇలాంటివన్నీ మీకే జరుగుతున్నాయా అని చెప్పేసి అంటూ ఉంటుంది. సుమిత్ర ఏడుస్తూ ఉంటుంది. ఇక దశరథ్ గురించి అయితే శివనారాయణ ఒక్కసారిగా షాక్ అయిపోతూ చూస్తూ ఉంటాడు. ఇదేంటి, అసలు నాకు అర్థం కావడం లేదు, దశరథ్ మీదకి ఈ బుల్లెట్ అటాక్ జరగడం ఏంటి, ఇలా జరగడం రెండోసారి అని చెప్పి మనసులో అనుకుంటూ చాలా బాధపడుతూ రీ దశరథ్ అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. ఇక కార్తిక్ అయితే అసలు మామయ్యని షూట్ చేయాల్సిన అవసరం ఇక్కడ ఎవరికి ఉంది? నాకు తెలిసి ఇదంతా కూడా జోష్న పనే అయి ఉంటుంది. ఒకవేళ జోష్న కనుక నిజంగా ఇలా చేసి ఉంటే ఆ జోష్నని వదిలిపెట్టేదే లేదు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇక దీప కూడా దశరథ్ దగ్గరికి వెళ్ళి, నానా మీరు నా కోసం ఎంత త్యాగం చేస్తారా, నన్ను కాపాడడం కోసం మీరు ఇలా బుల్లెట్ మీకు షూట్ చేయించుకుంటారా అని చెప్పి బాధపడుతూ ఉంటుంది. ఇక అందరూ కూడా దశరథ్ని హాస్పిటల్కి అయితే తీసుకొని వెళ్తారు. అందరూ అక్కడ కలిసి హాస్పిటల్కి తీసుకొని వెళ్ళిన తర్వాత డాక్టర్ గారు అయితే ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. శివనారాయణ గారు, దశరథ్ గారికి బుల్లెట్ చాలా లోపలికి దిగింది,
ఒక 48 గంటలు గడిచేస్తే కానీ మేము ఏ విషయం అనేది చెప్పలేము అని చెప్పి శివనారాయణకి డాక్టర్ గారు చెప్పడంతో కుటుంబం అంతా కూడా షాక్ అయిపోతారు. ఇక సుమిత్ర అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఏవండి, ఏంటండి ఈ కష్టాలు మనకి? మొన్నటి వరకు నా వల్ల ఇంట్లో వాళ్ళంతా బాధపడ్డారు. ఇప్పుడు మీకేమో బుల్లెట్ తగిలింది. అయినా మిమ్మల్ని కావాలని ఎవరు ఇలా షూట్ చేస్తున్నారు? అసలు మన ఇంట్లో హంతకులు ఎవరున్నారు అని చెప్పి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. ఒక జ్యోత్స్న మాత్రం ఈ దీప చేసిన అవమానం సరిపోయిందా? చేసిందంతా చేసింది. ఈ దరిద్రం అంతా నీ వల్లే. ఎందుకంటే నిన్ను కాపాడానికే మా నాన్న ఈరోజు బుల్లెట్ బారిన పడ్డాడు. నిన్ను చంపడానికి ఎవరో బుల్లెట్ దాడి చేశారు. ఆ బుల్లెట్ బారి నుండి నిన్ను కాపాడడానికి నా తండ్రి ప్రాణం కోల్పోయే స్థితికి వెళ్ళిపోయాడు అని చెప్పి జ్యోత్స్న దీపను తిడుతూ ఉంటుంది. కాంచన అయితే, జ్యోత్స్న ఏం మాట్లాడుతున్నావే? దీపకు అడ్డు వస్తే మాత్రం దీపని ఎందుకు అంటున్నావు అని చెప్పి అంటూ ఉంటుంది. కాంచన జ్యోత్స్నని, ఏంటత్తా ఇంత జరిగినప్పటికీ కూడా మీ అన్నయ్య ప్రాణాలు పోయినా పర్వాలేదు కానీ నీ కోడల్ని మాత్రం ఏమీ అనకూడదా, అంతేనా అని చెప్పి జ్యోత్స్న కాంచనని కూడా తిడుతూ ఉంటుంది. ఇక సుమిత్ర కూడా, నిజమే కదా, అయినా ఇది మొదటిసారి కాదు, ఇంతకు ముందు కూడా ఈ దీప వల్లే మా ఆయనకి ఇలా బుల్లెట్ తగిలింది. ఇది రెండోసారి. ఇదంతా కూడా దీప వల్లే అని చెప్పి సుమిత్ర కూడా అనడంతో దీప చాలా బాధపడుతుంది. అమ్మా, ఏంటమ్మా అలా అంటావు అని చెప్పి అంటూ ఉంటే, ఏమో ఇప్పుడు నేనేమి మాట్లాడే సిచ్యువేషన్లో లేను. జ్యోత్స్న చెప్పేదే నాకు నిజమనిపిస్తుంది అని చెప్పి అంటూ ఉంటుంది సుమిత్ర. ఇక అప్పుడే కార్తిక్ అయితే ఎంట్రీ ఇస్తాడు. జ్యోత్స్న, నువ్వు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? నా కన్న తల్లితో మాట్లాడుతున్నావు. కనీసం తన వయసుకైనా నువ్వు గౌరవం ఇవ్వాలి. ఎలా పడితే అలా మాట్లాడతావు. తనకి మాత్రం బాధ ఉండదా? తన అన్నయ్యకి బుల్లెట్ దిగిందని చెప్పి కార్తిక్ అయితే రెచ్చిపోతూ ఉంటాడు. అప్పుడే శివనారాయణ, కార్తిక్ ఇదంతా ఎందుకురా? వెంటనే నువ్వు మన ఇంట్లో అన్ని సీసీ కెమెరాలు చెక్ చేయించు. ఎవరు మన ఇంట్లో మన మీదకి ఎవరు ఇలా బుల్లెట్తో అటాక్ చేశారనేది తొందరలో తెలియాలి. నాకు మొత్తం ఇన్ఫర్మేషన్ ఉండాలి అని చెప్పడంతో, సరే తాత అని చెప్పి వెంటనే వెళ్ళి సీసీ కెమెరా చెక్ చేయించుకొని ఆ సీసీటీవీ ఫుటేజ్ని అయితే హాస్పిటల్కి తీసుకొని వస్తాడు కార్తిక్. ఇక శివనారాయణ దగ్గరికి కార్తిక్ అయితే ఎప్పుడైతే సీసీ కెమెరా చెక్ చేయమని చెప్పాడో దాంతో జ్యోత్స్నకి ఒక్కసారిగా దిమ్మ తిరిగిపోతుంది. ఏంటి తాతకి ఇలాంటి ఆలోచన వచ్చిందంటే, ఇప్పుడు సీసీ కెమెరాలో నేను దొరికిపోతాను. నేను సత్తిపండుతో ఫోన్ మాట్లాడడం, సత్తిపండు ద్వారా దీపను షూట్ చేయించడం, ఇదంతా కూడా బయటపడిపోతుంది. తాత నన్ను బ్రతకనివ్వడు. ఆ సీసీటీవీ ఫుటేజ్ని చెక్ చేయించకుండా నేను ఏదో ఒకటి చేయాలి అని చెప్పి అక్కడ నుండి బయలుదేరుతూ ఉంటుంది జ్యోత్స్న. అయితే అప్పుడే శివనారాయణ, జ్యోత్స్న నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. కార్తిక్ సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయడానికి వెళ్ళాడు. అది తీసుకువచ్చి మా అందరికీ చూపించేంత వరకు కూడా నువ్వు అడుగు బయటకు పెట్టడానికి వీల్లేదు అని చెప్పేసరికి జ్యోత్స్న ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అబ్బా, ఏం చేయాలనుకున్నా ఏంటి తిరిగి నా మీదకే వస్తుంది. నా ప్లాన్లన్నీ కూడా ఫ్లాప్ అయిపోతున్నాయి. ఏం చేయాలన్నా తిరిగి ఇది నా తలకే చుట్టుకుంటుంది. ఇప్పుడు కనుక బావ వెళ్ళి సీసీటీవీ ఫుటేజ్ కనుక చూసినట్లయితే ఇక బావ కాదు కదా, ఈ తాత కూడా నన్ను వదిలిపెట్టడు. తాత కంటే ముందర బావే నన్ను ఏదో ఒకటి చేసేస్తాడు. చంపానైనా చంపేస్తాడు. నా భార్యని చంపాలని చూస్తావా అని చెప్పి ఎలా తప్పించుకోవాలి? ఎలా ఇప్పుడు నేను బయటికి వెళ్ళాలి? ఎలా అయినా సరే బావ సీసీటీవీ ఫుటేజ్ చూడకుండా ఆపాలి. ఏం చేయాలి అని చెప్పి ఇక జ్యోత్స్న అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఇక దీప అయితే బాధపడుతూ ఉంటుంది. అది చూసిన కాంచన అయితే, నువ్వు బాధపడద్దమ్మా, అసలే కడుపుతో ఉన్నావు, నీ వల్ల ఏమీ మా అన్నయ్యకి ఇలా జరగలేదు అని చెప్పి ఇక దీపతో కాంచన అయితే చెప్తూ ఉంటుంది. ఎంత చెప్పినా కూడా దీప మాత్రం చాలా బాధపడుతూనే ఉంటుంది. ఇక మరోపక్క కార్తిక్ అయితే ఇంటికి వెళ్ళి సీసీటీవీ ఫుటేజ్ అయితే తీసుకొని వచ్చేస్తాడు. సీసీ ఫుటేజ్లో చూసి కార్తిక్ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. జ్యోత్స్న సత్తిపండు ద్వారా దీపని షూట్ చేయించడానికి ఏర్పాట్లు చేసింది. పొరపాటున అది దీపకి తగిలి ఉంటే దీప చనిపోయి ఉండేది. అదంతా గమనించిన మామయ్య దీపను కాపాడుకోవాలని ఇదంతా చేసినట్టున్నాడు. ఎంతైనా కన్న తండ్రి కదా. దశరథ్ మామయ్య అడ్డు రావడంతో ఇక ఆ బుల్లెట్ మామయ్యకి తగిలింది అని కార్తిక్ అయితే అర్థం చేసుకుంటాడు. అయినా ఈ జ్యోత్స్న గెట్ టుగెదర్ పార్టీ అని చెప్పినప్పుడే నాకు డౌట్ వచ్చింది. కానీ ఏం చేస్తుందిలే, నేనున్నాను కదా, కాపాడుకుంటాను కదా అనుకున్నాను. కానీ ఈరోజు మామయ్య కనుక లేకపోయి ఉంటే దీప ప్రాణాలతో బ్రతుకుండేది కూడా కాదు. ఈ జ్యోత్స్నకి ఏం చేస్తే బుద్ధొస్తుంది, ఎలా చెప్తే అర్థమవుతుంది, తను చేసేది తప్పని. ఈ జ్యోత్స్న ఎప్పటికీ మారేలా లేదు. ఇప్పుడు తన వల్ల మామయ్య పరిస్థితి చూస్తే ఎంత క్రిటికల్గా ఉందో. ఇప్పుడు మామయ్య బ్రతుకుతాడో లేదో కూడా అర్థం కావడం లేదు. ఇదంతా కూడా ఈ జ్యోత్స్న వల్లే. అసలు నిజం చెప్పేస్తే ఏ బాధ లేదు కదా, అసలు నిజం చెప్పకుండా తప్పు చేశానా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు కార్తిక్. జ్యోత్స్న, ఈ ప్రూఫ్ చూపించానంటే తాత నిన్ను ఇంట్లో నుండి గంటేయడం ఖాయం.
పోలీసులకు అప్పచెప్పడం ఖాయం అనుకుంటూ సీసీటీవీ ఫుటేజ్ తీసుకొని ఇక బయలుదేరి హాస్పిటల్కి అయితే వస్తాడు కార్తిక్ రావడంతో శివనారాయణ అడుగుతూ ఉంటాడు, ఏరా కార్తిక్, సీసీటీవీ ఫుటేజ్ దొరికిందా? ఎవరు చేశారో ఏంటో అనేది నీకు దొరికిందా, చూసావా అని చెప్పి కార్తిక్ని అయితే శివనారాయణ అడుగుతూ ఉంటాడు. తాత, దొంగలెవరో బయటపడ్డారు. ఇదంతా జరగడానికి కారణం ఎవరో నువ్వు చూస్తే షాక్ అయిపోతావు. అత్త, నువ్వు ఇందాకటి నుంచి నువ్వు దీపని తిడుతూ ఉన్నావు కదా, దీప వల్లే ఇదంతా జరిగింది, దీప వల్లే ఇలాగా రెండోసారి మామయ్యకు ప్రమాదం జరిగింది అని చెప్పి. కానీ దీప ఎప్పుడూ కూడా మీ క్షేమం గురించే ఆలోచించింది తప్ప మీరు చెడిపోవాలని కానీ మీరు బాధపడాలని కానీ దీప ఎప్పుడూ కోరుకోలేదు. నిజంగా చెప్పాలంటే మీ క్షేమమే తన క్షేమం కంటే ఎక్కువగా కోరుకుంది. అలాంటి దీపని నువ్వు అప్పుడు కూడా అపార్థం చేసుకుంటూనే ఉంటావత్తా ఈ జోష్న మాటలు విని అని కార్తిక్ అయితే సుమిత్రతో అంటూ, అప్పుడు నీ భార్యని వెనకేసుకొని రావడమే నీకు తెలుసురా, అయినా కల్లారా చూసావు కదా, దీపను కాపాడబోయే కదా ఈరోజు మీ మామయ్యకి ఈ పరిస్థితి వచ్చింది. అలాగే ఇంతకుముందు దీపే మీ మామయ్యని షూట్ చేయాలని చూసింది, అది కూడా తెలిసిందే కదా. ఇవన్నీ నువ్వు నీ కల్లారా చూస్తూ కూడా ఇంకా నేను దీపని కావాలని తిడుతున్నానంటావా? ఏం మాట్లాడుతున్నావురా? నీ భార్య అంటే నీకు ఇష్టం ఉండొచ్చు, కానీ నా భర్త అంటే కూడా నాకు అంతే ఇష్టం ఉంది. కళ్ళతో చూస్తున్నది కూడా నిజాలు కాదంటే ఎలా రా అని చెప్పి సుమిత్ర అయితే అంటూ ఉంటుంది. ఇక అప్పుడు శివనారాయణ అయితే, కార్తిక్, ఇప్పుడు ఈ విషయం గురించి మనం మాట్లాడుకోవాల్సిన సమయం కాదు. అయినా నేను నీకు సీసీటీవీ ఫుటేజ్లో తీసుకురమ్మని చెప్పాను కదా, ఆ సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వు, ఏంటి ఎవరి వల్ల ఇదంతా జరిగిందన్నది మనకి క్లియర్గా అర్థమవుతుంది అని చెప్పి అనగానే, సరే తాత, నేను సీసీటీవీ ఫుటేజ్ తీసుకొని వచ్చాను, చూడు నీకే అర్థమవుతుంది ఎవరు ఏం చేశారు అన్నది, ఎవరు ఇలా చేయడానికి కారణము అన్నీ కూడా తెలుస్తుంది అని చెప్పగానే ఇక జోష్న అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. అయ్యో, బావకి తెలిసిపోయినట్టుంది, ఇప్పుడు కనుక తాత ఈ సీసీటీవీ ఫుటేజ్ చూసినట్లయితే ఇక నా పని అంతే అని చెప్పి భయపడుతూ ఉంటుంది జోష్న. ఇక శివనారాయణ సీసీటీవీ ఫుటేజ్లో ఉన్న జోష్న చేసిన అరాచకాన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి, జోష్న ఇంతలా చేసిందా? జోష్న ఇలా చేస్తుందని నేను అస్సలు అనుకోలేదు. ఎందుకు జోష్నకి దీప అంటే ఇంత స్వార్థం, అసూయ? నాకు తెలుసు జోష్నకి దీప అంటే ఇష్టం ఉండదని, కానీ చంపే అంత స్వార్థమా? అయినా ఒక మనిషిని చంపేంత కోపం ఉంటుందా? జోష్న ఇలా చేస్తుందని నేను అస్సలు అనుకోవడం లేదు. ఎందుకు ఇలా చేస్తుందో అర్థం కావడం లేదు. ఇప్పుడు ఈ విషయాన్ని నేను చెప్తే సుమిత్ర తట్టుకోగలదా? ఈ విషయాన్ని నేను ఇక్కడే సైలెంట్గా ఉంచుకోవాలా? ఏమీ అర్థం కావడం లేదు అని చెప్పి కార్తిక్ని అయితే ఇక శివనారాయణ పిలుస్తాడు. రే, నువ్వు ఆల్రెడీ సీసీటీవీ ఫుటేజ్ చూసావు కదా, నీ భార్యని చంపాలనుకున్నది జోష్న అని నువ్వు తెలిసి కూడా ఎందుకు సైలెంట్గా ఉన్నావు అని చెప్పి అడిగితే, తాత, నీకు అస్సలు విషయం తెలియదు, దీనికంటే నీకు ఇంకొక పెద్ద విషయం చెప్పనా? ఇన్ని రోజులు అత్తకి ఆరోగ్యం బాగలేదని చెప్పి నేను నీకు ఈ విషయం చెప్పలేదు, కానీ ఇప్పుడు నేను నీకు నిజం చెప్తున్నాను విను. నువ్వు అనుకుంటున్నట్టు జోష్న నీ మనవరాలు కాదు, ఈ ఇంటి వారసురాలు కాదు, సుమిత్ర అలాగే దశరథ్ మామయ్యల కూతురు కాదు అని అనగానే, మరి ఎవర్రా, మరి ఎవరు చెప్పు అని అనగానే, దాసు మామయ్య కూతురు జోష్న అని చెప్పి చెప్తాడు. శివనారాయణ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. మరి దీప ఎవరు అని చెప్పగానే, దీప ఎవరో కాదు, నీ సొంత మనవరాలు, ఈ ఇంటి వారసురాలు, సుమిత్ర అత్త దశరథుల మామయ్యలకి పుట్టిన ఏ కూతురే ఈ దీప అని కార్తిక్ అనగానే శివనారాయణ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు.